సనత్ నగర్ డివిజన్ ప్రకాష్ నగర్ పాటిగడ్డ ఎన్బిటి నగర్ లో 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ డి నాగేందర్ రాజ్ మరియు సోషల్ వర్కర్ వసీద్ ఖాన్ మచ్చగిరి మరియు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा हिमाचल यमुना गंगा उच्चल जलधि तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय हे స్వాగతం తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సకల జనులు కుల మతాలకు అతీతంగా అనే భారత పౌరుడిగా ప్రతి ఎవరైతే ఈ భారత భూమండలం పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు అనే ఈ రోజును గౌరవించి కొన్నేళ్ల నుంచి ఆర్థికంగా కొంచెం వెనుకబడి ఉన్నారు, అది అందరికీ తెలుసు. దాన్ని పట్టుకొని ఏదో వేరే పార్టీలకు వెళ్ళి వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిందని వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ స్వార్థపూరితంగా కార్పొరేటర్ అయ్యి ఇంకేదో వాళ్ళు లబ్ధి పొందాలనేసి వాళ్ళ ఆలోచనలు. కాంగ్రెస్ పార్టీ ఆషామాషి పార్టీ కాదు, ఇంటర్నేషనల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా హక్కున చేర్చుకునే పార్టీ, మోసం చేసే పార్టీ కాదు. ఆ విధమైన సమస్యనే రాదు. ఎవరు ఏంది అని ఆచిచూచి అడుగులేసే ఘనమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 100% కష్టపడ్డ వాళ్ళకి ఒక స్థాయి కల్పిస్తుందని మనస్ఫూర్తిగా నేను కాంగ్రెస్ పార్టీతో కోరుతున్నాను. వాజిద్ గారు కొన్ని సంవత్సరాల నుంచి ఒక కనీ విని ఎరగని రీతిలో ఇక్కడ పబ్లిక్కి సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ఎల్లవేళల ఎటువంటి శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రతి ఒక్క సమస్యలని ధీటుగా ఎదుర్కొనే ఒక అద్భుతమైన వ్యక్తి అయినా, అదేవిధంగా ఈ పాటిగడ్డలో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఫస్ట్ గుర్తొచ్చేది ఏ నాయకుడు పేరు గుర్తురాదు. ఒక వాజిద్ గారు అనేసి ప్రతి ఒక్క ఇక్కడ మధ్యతరగతి మధ్యతరగతి వాళ్ళందరికీ వాజిద్ అంటే ఒక అపురూపమైన నమ్మకము, ఒక విశ్వాసము. అదేవిధంగా ఈ రానున్న ఎలక్షన్స్లో ఈయనకు టికెట్ ఇవ్వాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాను. నా యొక్క వినతి, నేను కూడా ఎంతైతే అంత వాజిద్ గారి కోసం టికెట్ కావాలి అనేసి నేను కొట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే కాంగ్రెస్ నుంచి అయితే నాకు తెలిసిన వాటికైతే 4 పేర్లు టాక్ వస్తుంది. మరి వాజిద్ భాయ్కి ఇవ్వాలని ఖచ్చితంగా అంతలేని ఎట్లా కోరుకుంటున్నాను. ఒకటి బ్రదర్, మీరు అడిగింది చాలా బాగుంది. ఎప్పుడైనా కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఫౌండర్స్. వీళ్ళు
నేను శుభాకాంక్షలు చెప్పి శుభాకాంక్షలు. సగన్ నగర్ వాసులందరికీ గణతంత్ర దిన శుభాకాంక్షలు. గణతంత్ర దినం ఈ ఒక్క గణతంత్ర దినం ఈ సంవత్సరంతో 77 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ పాటిగడ్డ వాసుల్లో నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి వాజిద్ భాయ్ ఆధ్వర్యంలో ఈ గణతంత్ర వేడుక జరుపుకుంటున్నాము. అదేవిధంగా సీనియర్ కార్యకర్తలందరి ప్రోత్సాహంతో ఈ గణతంత్ర దినోత్సవం ఇక్కడ ఎంతో ఘనంగా జరుపుతున్నారు ఎన్నో సంవత్సరాలుగా. అదేవిధంగా అన్నగారు మచ్చగిరి అన్నగారు, అట్లనే వెంకటేష్ అన్నగారు, శ్రీకాంత్ అన్నగారు, ఈ లోకల్లో ఇక్కడ ఉన్న నాయకులు అందరూ డాలర్ ఖాన్, ఇమ్రాన్ భాయ్, వీళ్ళందరూ ఎంతో ఘనంగా జరుపుకున్న ఈ శుభ సందర్భంలో మేమందరం కూడా మరోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇదే విధంగా ఎప్పుడు జరుపుకోవాలనేసి, అదేవిధంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఇచ్చిన హామీల్ని ఒకటొకటి నెరవేరుస్తూ పోతున్న సందర్భాలు చాలా ఘనంగా ఉన్నాయనేసి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రోగ్రామ్స్ని ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్లాలని అది మేము ఘనంగా నిర్వహిస్తామని మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి మీ పథకాలన్నీ ఏం నమలు కాలేదు అని అంటారు. అదే అన్న, ఇప్పుడు పథకాలు అనేది ఓవర్ నైట్ ఏది కూడా కాదు. సందర్భాలు ప్రజల్లో అందరికీ తెలుసు. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇది మొత్తము కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ యావత్ ప్రజానీకము ఈరోజు ఒక మంచి ఆలోచన విధానంతో రాజకీయమేంది, రాజకీయ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది, ప్రతి విధంగా ప్రజల్లో కూడా సహనం ఉంది, ఎంతో ఓర్పు దాంతో వెయిట్ చేస్తున్నారు. మా సీఎం గారు 100% ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. అయినా కూడా అదే విధంగా ఆయన రాత్రింబగళ్ళు కాంగ్రెస్ పార్టీ కొరకు యావత్ తెలంగాణ ప్రజానీకం కోసము ఆయన శ్రమిస్తున్నారు. ఆయన మీద విశ్వాసంతోనే ఈరోజు మడుగును పడ్డ తెలంగాణని అత్యున్నత స్థానానికి తేవడానికి మన సీఎం గారు ఎంతో కృషి చేస్తున్నారు. అది అందరూ కళ్ళకు కట్టినట్టు చూస్తున్నారు. ఏది కూడా ఉన్నది లేనిదన్నట్టు పబ్లిక్లో తీసుకెళ్తున్న ఘనత మా సీఎం గారికే దక్కుతుంది. ఆయన శ్రమ ఉత్తగా ఊరకపోదు. గత పాలకులు చేసిన పాపానికి ఈయన ఎంతో దాన్ని ఆ పాపాన్ని తొలగించడానికి ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నాడు. అది అందరికీ తెలుసు. కానీ ఒకటి ప్రజల్లో ఒక మంచి మార్పు కలుగుతుంది. ఇప్పుడిప్పుడే మా రేవంత్ రెడ్డి గారి మీద ఒక మంచి అభిప్రాయం ఆలోచన వస్తుంది. దానికి ఎంతో సంతోషంగా ఉన్నాము. జై హింద్. 100% ఇప్పుడు చేస్తున్న పద్ధతిలో కానీ చేస్తున్న ఒక స్కీమ్లలో ఇచ్చిన హామీలలో ఒక మంచి మార్పు కలుగుతుంది. పబ్లిక్లో కూడా ఏంటంటే ఓపిక, ఆ సహనం ఉంది. ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ ఓవర్ నైట్ ఏది కూడా కాదు. చేసిన అప్పులే కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలు ప్రతి దాన్ని కూడా అవగాహన పూరితంగా గ్రహిస్తారనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీడియా వల్ల.